హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది ఇలా మాట్లాడి. సో, విషయం ఏంటంటే టైటిల్ చూసారు గదా! ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఎలా? ఎస్పెషల్లీ ఫర్ మామ్స్ అండి. పిల్లలు చిన్న ఏజ్‌లో ఉంటారు గదా! వాళ్ళ కోసం అండ్ ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళ కోసం గూడా ఇది మేబీ యూజ్ అవ్వచ్చు. సో, ఏంటి ఇంక ఈ పిల్లలతో పూజలు, వ్రతాలు గూడానా అని అంటారా? అది నిజమే అనిపిస్తది కొన్నిసార్లు. కానీ ప్రశాంతత కోసమైనా ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపిస్తది గదా! అప్పుడప్పుడు. అలా కాకుండా మన ఇంటి ట్రెడిషన్స్ ఏమన్నా ఉంటే, అరే! ఇది మిస్ చేయొద్దు, చేయలేము అని అనుకున్న వాటికి ప్లాన్ చేసుకొని చేసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. బేసికల్లీ ఇంట్లో ఎవరిదో ఒకరి హెల్ప్ ఉండి చేసుకుంటాంలే అనే వాళ్ళకి అంత ప్రాబ్లమ్ అవ్వదు. కానీ నాలాగా ఎస్పెషల్లీ నాలాగా ఒక్కరమే చేయాలి అన్నీ దట్ టూ పీస్‌ఫుల్‌గా అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ ఏమో యూజ్ అవ్వచ్చు. ఇవి నేను ఫాలో చేస్తూ వచ్చినవే. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. సో, లేట్ ఎందుకు మొదలుపెట్టేద్దాం. దానికన్నా ముందు ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్‌గా నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందనమాట. సో, పాయింట్ నంబర్ 1 ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఏంటి ఫలానా పూజ లేదంటే వ్రతము చేయాలా వద్దా? చేస్తే అంత డెడికేషన్‌తోని మనం చేయగలమా? థింగ్స్‌ని మేనేజ్ చేయగలమా లేదా అనేది డిసైడ్ అయ్యాక క్లారిటీ వచ్చాక నెక్స్ట్ ఏం జేయాలి? దానికి ఏమేమి అవసరమైతాయి అనేది తర్వాత. ఫస్ట్ చేస్తామో, చెయ్యమో అన్న కన్‌ఫ్యూషన్‌లో, టెన్షన్‌లో ఆహ్, స్టార్ట్ చేస్తే ఏమైపోతానంటే కంగారు, కంగారు వచ్చేస్తదనమాట. ఒక ప్లెజెంట్ ఫీల్‌తో మనం పూజ చేయలేము. ఒక ఇప్పుడైపోతది, లేకపోతే ఏం తప్పు చేస్తున్నామో, అన్నీ ఉన్నాయా లేదా? ఈ థాట్సే మైండ్‌లో రన్ అవుతా ఉంటాయనమాట. అదే మనం ఒక మంచి డిసైడ్ అయిపోయిన తర్వాతకి మనకు క్లారిటీ వచ్చేస్తది. వచ్చిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. అలా ప్రొసీడ్ అవ్వుకుంటూ వస్తూ ఉంటాం. ఒక పీస్ ఆఫ్ మైండ్ మనం దేనికోసమైతే చేయాలని అనుకుంటున్నామో, అది ఖచ్చితంగా మనకు ఎండ్ ఆఫ్ ద డే అందుతది. లేదంటే ఏమైపోతదనంటే కన్‌ఫ్యూజన్‌లో ఆహ్, ఏవో మిస్టేక్స్ చేస్తా ఉంటాం. అదైతే కంపల్సరీ జరుగుతది. కొన్ని సార్లు ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని అన్ని థింగ్స్ సర్దిపెట్టుకున్నా అని గూడా ఏదో ఒకటి మర్చిపోతాం. ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటది. అట్లాంటిది మనం ఇంకా సగం సగం ఆలోచనలతో సగం సగం ఇదితో చేసినామనుకోండి అది కంపల్సరీ ఏదో ఒక మిస్టేక్ అయితేనే ఉంటది. సో, డౌట్‌ఫుల్‌గా మనం స్టార్ట్ చేయొద్దు. ఏం చేసినా గూడా మంచిగా మనం డిసైడ్ అయ్యి ఒక పాజిటివ్ వైబ్‌తో స్టార్ట్ జేయాలి. అండ్ సెకండ్ నంబర్ పాయింట్ నంబర్ 2 ఎవరో చేస్తున్నారని చేయొద్దు. నిజంగా నీకు ప్రశాంతతనిస్తుంది. నీకు చేసుకోవాలని అనిపిస్తుంది అనంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి. అండ్ మన ఇంటి ట్రెడిషన్ అయితే తప్పక చేయాల్సిందే. మనం అది ఎట్లాంటి సిట్యుయేషన్‌లో మనం స్కిప్ చేయలేం. దాని నుంచి తప్పించలేం. సో, అది మ్యాండేటరీగా చేయాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం. మనం చేసేది ఏది గూడా మనం పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. ఒకరు ఇలా చేశారు. అయ్యో! అవన్నీ లేవే మనకు. ఇప్పుడు అవన్నీ కొనాలి, చెయ్యాలి. ఈ థాట్స్ తోటి ఏమైపోతానంటే అసలు పీస్ ఆఫ్ మైండ్ పోతది. బడ్జెట్ చూసుకోవాలా, ఆ థింగ్స్ చూసుకోవాలా, ఇవన్నీ ఆలోచిస్తే అసలు ఫస్ట్ భక్తి కంటే గూడా ఈ టెన్షన్ ఎక్కువైపోతదనమాట. సో, మళ్ళీ దానికి తగ్గట్టు మన ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ నేనిక్కడ మాట్లాడుతుంది ఓన్లీ న్యూ మామ్స్ అండ్ ఎవరి సపోర్ట్ లేదు అని అంటున్నాను కాబట్టి, మెయిన్‌లీ ఉంటే హస్బెండ్ అంతే గదా! సో, మన పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి. ఇవన్నిటికి వాళ్ళు నో అన్నారనుకోండి, మనం ఏం జేస్తాం ఇగ? ఏం జేస్తాంలే తర్వాత చూసుకుందాము అన్నట్టుగా స్టాప్ అయిపోతాం. సో, కంపారిజన్ ఒద్దు. వాళ్ళందరూ అన్ని పెట్టినారు. మనం ఏం పెట్టట్లేదు అన్న ఇది మనకనవసరం. మనకున్నంతలో మన ఇంట్లో ఉన్న వాటిల్లో ది బెస్ట్ మనం ఏం జేయగలుగుతామో అనే పర్సెప్షన్‌లో ఆలోచిస్తే అవుట్‌పుట్ చాలా మంచిగొస్తది. పక్క వాళ్ళని జూసి కంపేర్ చేసుకొని మనకు ఆ థింగ్స్ లేవని జెప్పేసి ఆలోచించినామనుకోండి, ఉన్న దాంట్లో ది బెస్ట్ చేయాలన్న ఆలోచన మనకు రాదు. మనం ముందుకి ఎళ్ళలేము గూడా. సో, లేదు అన్న దగ్గర స్టాప్ అయిపోయి ఏమైపోతామంటే, చెయ్యగలిగే అంత కేపబిలిటీ మనకున్నా చెయ్యలేమనమాట. సో, ఫస్ట్ ఎట్లాంటిది గూడా కంపారిజన్ పెట్టుకోకండి. మనకున్నంతలో మట్టి ప్రమిదలున్నా సరే వాటితో పెట్టేద్దాం. లేదు పట్టు చీర లేదు, నార్మల్ శారీ ఉంది. అయినా సరే చేసేద్దాం. డెకరేషను, హడావిడి, హంగులు ఇవేవి మనకనవసరం లేదు. మనం పీస్‌ఫుల్‌గా చేసుకోగలుగుతున్నామా? లేదా? అన్నంత వరకే ఆలోచించి చేసుకోవడం బెస్ట్. పాయింట్ నంబర్ 3 ఇక అసలు విషయం కిడ్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి? మనకు తెలుసు మన పిల్లలు ఏ టైంకి లేస్తారు,
ఏ టైంకి తింటారు? ఎంత టైం హ్యాపీగా ఆడుకుంటారు? హ్యాపీగా మీన్స్ వాళ్ళది వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఎంతసేపు ఆడుకుంటారు? అంటే మనం ఆడిపించిన అవసరం లేదు. మనం ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పిల్లల్ని. ఎదురుగా ఇన్ ద సెన్స్ ఆళ్ళని కంప్లీట్‌గా వదిలిపెట్టి మనం ఏ పని చెయ్యం గదా! సో, మనం లేకపోయినా వాళ్ళు ఆడుకోగలుగుతారు ఎంతసేపు అనేది మనకు తెలుసు. టీవీ పెట్టుకోనో, సాంగ్స్ వింటూ, టాయ్స్ ఆడుకుంటూ సో, అది చూసుకోవాలి. అండ్ ఇట్లాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు సో, డైలీ రొటీన్‌తో పాటు పూజ, పూజకు గావాల్సిన ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ టైం పడతదనమాట. డిపెండ్స్ ఆన్ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, పరిసరాలు, ఇల్లుని బట్టి. ఇల్లు పెద్దగా ఉంది అనుకోండి, కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. అదే ఇల్లు చిన్నగా ఉందనుకోండి, టైం తక్కువ పడతది. తొందరగా అయిపోతదనమాట. సో, అట్లా. దాని ప్రకారం మనం టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చేస్తూ ఉండాలి. సో, పూజ అనగానే పూజ ఒకటే కాదు గదా! క్లీనింగ్ ఉంటది. అన్ని ఏర్పాట్లుంటాయి. అవన్నీ జేసుకోవాలి గదా! అట్లా. దానికి మోస్ట్‌లీ నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా గాబట్టి ఎంత కాదనుకున్నా 2 అవర్స్ నుంచి 3 అవర్స్ అయితే కంపల్సరీ టైం పడతదండి. ఇట్లాంటి డెకరేషన్‌లు, హంగులు, ఆర్భాటాలు లేకపోతేనే 2-3 అవర్స్ టైం పక్కా పడతది. మనం అవన్నీ సెట్ జేసుకొని ప్రశాంతంగా మనం పూజ జేసుకోవాలనంటే అన్నీ ఉంటాయి గదా! నైవేద్యాల ప్రిపరేషను లేకపోతే వాటి గురించి కూడా మాట్లాడదాం తర్వాత. సో, పిల్లల కంటే ముందే మనం వాళ్ళొక 7కి లేస్తారు అని అనుకుంటే, మనం ఒక 4కి లేవడం. సో, మాక్సిమం వాళ్ళు లేసే టైంకి ఒక 90% పనులన్నీ అయిపోయి ఉండాలి. లక్కీలు వాళ్ళు లేవకపోతే మొత్తం అయిపోయినా నిమ్మలం అనిపిస్తది. కానీ పిల్లలకి గూడా తెలుస్తది గదా! ఇట్లాంటి ఫంక్షన్‌లంటున్నా సారీ. అకేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఏదో పండగ చేస్తుంది మా మమ్మీ అని అనుకోని ఇంకా త్వరగానే లేస్తారు. 6కి అనుకున్నా మనం ఒక 3:30, 4కి లేషినా సో, వాళ్ళు లేషే టైం వరకి మనయి అన్ని పనులయిపోతే అట్‌లీస్ట్ పూజ ఉంటది. లేకపోతే హాఫ్ ఆఫ్ ద పూజ అట్లా ఉన్నా మేనేజ్ అవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ వాళ్ళు ఆడుకుంటారు. అది మనకర్థమవుతది. అంతేగాని వాళ్ళు లేసే టైంకి మనం లేవడమో, లేకపోతే వాళ్ళకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేషినా అసలిగ ఆగమాగం జగన్నాథం లాగానే ఉంటదనమాట. అస్సలు చేయలేము. సో, అది మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ ఫుడ్డు వాళ్ళ ప్లే టైము. సో, మనం ఎన్ని గంటలకు లేస్తే అవన్నీ అయిపోతాయి అనేది గూడా చూసుకోవాలి. అండ్ పాయింట్ నంబర్ 4 ముందు రోజు ప్రిపరేషన్స్. కొన్ని పనులు ఖచ్చితంగా ముందు రోజు జేసుకోవాల్సినయి ఉంటాయి. ప్రసాదాలు రిలేటెడ్ ఏవన్నా ఉంటే వాటిని సోక్ జేసి పెట్టుకోవడం గానీ, లేకపోతే బేసిక్ థింగ్స్ మనం ఏం పండగొచ్చినా, ఏమొచ్చినా తోరణాలు పెట్టుకోవడం, పూలు కట్టుకోవడం ఇవన్నీ బేసిక్ థింగ్స్ ముందు రోజే చేసేసుకుంటే మార్నింగ్ మనకు కొంచెం టైం సేవ్ అయితదనమాట. ఏవన్నా అది చెప్పినట్టు నానబెట్టాల్సినయి నానబెట్టేయడము, ఏవన్నా తురుముకోవాల్సినయి ఉంటే తురుముకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న పనులే అనిపిస్తది గానీ చాలా టైమ్ టేకింగ్ అనమాట. సో, అవన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే, లిస్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయితది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నైవేద్యాలు అనగానే 9, 5 పిల్లలున్నప్పుడు అన్నన్ని మనం చెయ్యలేమండి. ఖచ్చితంగా చేయలేం. మనకున్న టైం అంతా గూడా వాటి దగ్గరనే అయిపోతది. సో, ఏందనంటే లిస్ట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, వాటికి తగ్గట్టు ఏం అవసరమవుతాయి, అవి ముందు రోజు మనం ఎంత వరకు చేసుకోగలుగుతాం అనేది చేసుకొని, లిస్ట్ ఔట్ చేసుకొని, రాసేసుకొని, దానికి తగ్గట్టు ప్లాన్ జేసుకోవడం. పాయింట్ నంబర్ 5 ఇందాక మాట్లాడినట్టు టైం ఉంది గదా అనో, లేకపోతే 5 వెరైటీలు జేయాలి, 9 వెరైటీలు జేయాలనేసి ప్రసాదాలు చేద్దామనుకుంటే ఉన్న టైం అక్కడనే అయిపోతది. మనం ఎంత మేనేజ్ చేషినా, ఎంత లాక్కొచ్చినా అవ్వదు. ఎట్లుంటదంటే అసలు ప్రశాంతంగా జేసుకోలేమనమాట. సో, ఇక్కడ అన్నన్ని వెరైటీలు చెయ్యడం ఇంపార్టెంట్ కాదు అని నేననట్లేదు. బట్ మనం ఉన్న సిట్యుయేషన్‌కి మనం అన్ని చెయ్యలేము అని అనుకున్నప్పుడు ఒకటితో, రెండిటితో, మూడిటితో సరిపెట్టుకోవాలి. అవి గూడా ఈజీగా అయ్యేటివి ప్లాన్ జేసుకొని చేసుకోవడం చాలా బెస్ట్. సో, ఏమైపోతదనంటే మనం ఒకదానికి ఫుల్ ఫ్లెడ్జ్‌గా టైం కేటాయించమనంటే ఇంకో దానికి టైం ఉండదు ఆబ్వియస్‌లీ. మనం డెకరేషన్ దగ్గర టైం కేటాయిస్తే నైవేద్యాల దగ్గర టైం ఉండదు. లేకపోతే నైవేద్యాల దగ్గర టైం అంతా పెట్టేస్తే పూజలో టైం ఉండదు. ఇట్లా మనం పూజ ప్రశాంతంగా జేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇవన్నిటిని కొంచెం కొంచెం కట్ జేసుకుంటూ, టైం సేవ్ జేసుకుంటూ చేసుకోవాలి. సో, ఫ్రూట్స్ నైవేద్యం పెట్టినా సరిపోతది. లేదు అనంటే ఒక్క పరమాన్నం జేసినా చాలు. వడపప్పు పానకం జేసినా చాలు సరిపోతది. అన్ని వెరైటీలు జేస్తే ఆలోచించండి మన పిల్లలు కాదు. మనం ఎండ్ ఆఫ్ ది డే ఫుల్ టైర్డ్ అయిపోతామా? మనకి ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్
లేకపోతే ఎట్లుంటది? వాళ్ళని మనం హ్యాండిల్ చేయాలి గదా! సో, అందుకే ఆలోచించి చేసుకోవాలనమాట. నెక్స్ట్ పూజ. పాయింట్ నెంబర్ 6 యాక్చువల్ ఇది. కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చేయొద్దు. ఏదో సినిమాలో అంటారు కదా! తొందరపడి అదోటి ఇదోటి చేసేయను. ఏం చేయాలో ఆలోచించి చేస్తాను అన్నట్టు నిజంగానే ఆలోచించి చేయాలి. ఆహ్, కొత్త కొత్త పూజలు, కొత్త కొత్త అలవాట్లు ఫాలో అవ్వద్దు. మనం రెగ్యులర్‌గా ఏదైతే చేసుకుంటామో అదే చేసుకోవాలి. లేదు నేను కొంచెం ఇవాళ లేకపోతే ఈసారి మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ముందు నుంచి దాని గురించి తెలుసుకోవడం, దాన్ని కొంచెం ఫాలో అవుతూ వినడమో, చదవడమో చేస్తూ ఉంటే ఏమైపోతదనంటే మనకు ఆ ప్రాసెస్ అనేది ఈజీ అవుతది. పూజకన్నీ రెడీ చేసుకొని కూర్చున్నాక ఇట్లా ఓపెన్ చేస్తేనో లేకపోతే ఇది లేదు, అది లేదంటే 10 సార్లు లేవడమో, కొత్తది కొత్తది నెక్స్ట్ ఏముంటదో తెలవదు. ఈ మధ్యన మోస్ట్‌లీ ఏందనంటే యూట్యూబ్‌లో పంతులు గారిది ఏదో ఒక వీడియో వస్తే అది పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నారు. ది బెస్టే. కానీ అది న్యూ అనుకో మనకు. ఎట్లుంటది తెలుసా? ఇది లేదు, అది లేదు, ఇది అది ఇంక కన్‌ఫ్యూషనే ఉంటది. ఇంక కంగారే ఉంటది. ఫోకస్ అంతా గూడా నెక్స్ట్ థింగ్ ఏం జెప్తాడో అదుందా లేదా ఇక్కడ అన్నట్టే ఉంటది. సో, అట్లా ఫాలో అయ్యి చేసుకుందాము అనంటే ప్రీవియస్‌గా మీరేది ఫాలో అయితారో అది ఫాలో అవుతూ జేసుకోవడం. లేదు అవేవి మాకు రాదండి. మేము నార్మల్‌గా చేసుకుంటాము అని అనుకుంటే ఒక అష్టోత్తరమో, ఒక వ్రత కథ ఉంటే వ్రత కథనో, లేదంటే సహస్రనామాలు ఉంటే సహస్రనామాలు. సో, ఎంతవరకు వీలైతే అంతవరకు, ఎంత ప్రశాంతంగా వీలైతే అంత ప్రశాంతంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకొంతమందికి ఏందనంటే మిస్టేక్స్ మెయిన్ ఎక్కడ జరుగుతాయనంటే ఎవరినో జూషి వాళ్ళిలా జేస్తున్నారు గదా! అని మనం జేసేయడం వల్ల మనకేమో కొన్ని కొన్ని శ్లోకాలు చదవడం రాదు. అయినా తప్పులు చదువుతాం. కొన్ని కొన్ని ప్రాసెస్‌లు ముందు వెనక మనకు తెలీదు. అయినా ఏదో ఒకటి జేస్తూ మమ అనిపిచ్చేస్తాం అయిపోతది. ఇప్పుడు మనకు పంతులు డైరెక్ట్ ఉండి జెప్తేనే మనం ఎన్ని తప్పులు చేస్తుంటాం. వాళ్ళు సరిదిద్దుతూ చేస్తూ ఉంటారు. అట్లాంటిది వాళ్ళు లేకుండా వీడియోలో చెప్తూ ఉంటే మనం ఆ వీడియో పైన ఫోకస్ పెట్టాలి. మనం ఇటు థింగ్స్ జూసుకోవాలి. ఎన్ని జూసుకోవాలసలు? ఏం ప్రశాంతంగా ఉంటదింక. అందుకే మనకి ఎంతైతే వచ్చో అంతవరకే. మనకేం చదవడం వచ్చో అదే చదువుకుందాం. రాని దాని గురించి తర్వాత నేర్చుకుందాం. ఇంతవరకు ఆలోచించి ప్రొసీడ్ అవ్వడమే. సో, ప్లాన్ జేసుకొని ఆ టైం ఒకటి మేనేజ్ జేసుకుంటూ ఉంటే చాలా మంచిగా, ప్రశాంతంగా, హ్యాపీగా అవుతది. ఎండ్ ఆఫ్ ద డే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే. మనం 3:00 లేషినామా వదిలేయండి. పూజ మంచిగా అయింది గదా! అని అనిపిస్తది. ఒక్కరోజే గదా! ఏముంది. ఊరికే లేస్తామా, ఊరికే జేస్తామా పూజలు. అంతే కదా! అలసిపోయినామా నెక్స్ట్ డే మంచిగా రెస్ట్ తీసుకుందాం. అన్నీ సెట్ జేసుకొని, లేదంటే ఒక 3, 4 డేస్ తర్వాత ఒక 1 డే మంచిగా రెస్ట్ తీసుకుందాం. అట్లా ఆలోచించుకుందాం. ఒక మంచి పాజిటివ్ వైబ్‌తో ఉండి అన్నీ మంచిగా ఉంటే సో, దానికి తగ్గట్టు మన పిల్లలు గూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మా వీడియోలో ఏంటంటే నేను పూజ చేసుకున్నా. పిల్లలు లేసే టైం వరకు అంతా 90% వరకు పూజ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. నేను చెప్పినట్టు ఒకటే ప్రసాదం. పరమాన్నం ఒకటే చేసేసిన. చూసారా? అంత ప్లాన్ ఇదనమాట చేసుకున్న ఎండ్ పూజ ఆఫ్ ద డే ఇగో ఇంత అయిపోయేటప్పటికి టైర్డ్ క్లాత్. ఉంటామనమాట. అసలు టైం తెలుసా ఇప్పుడు 10:30 అవుతుంది. లిటరలీ నా ఫేస్ అయితే ఎంత అలసిపోయిందనంటే అంత అలసిపోయింది. ఫేస్, బ్రెయిన్ అని అసలు నా కళలో నిద్ర కొట్టేసి అందుకని ప్రతీక్ష హాయ్ మంచిగా చెప్పురా. ఏవి ఆలోచించకుండా ఎక్కువ ఎక్కువ హంగుల ఆర్భటాలు పోకుండా ఇది సింపుల్‌గా, పరిస్థితి ఉంటుంది హ్యాపీగా, అనమాట పీస్‌ఫుల్‌గా చిన్నపిల్లలు. చేసుకోండి. ఈ వీడియో కొంచెమన్నా మీకు యూజ్ అవుతది. లేకపోతే ఓకే. మనం ఇలా చేసుకోవచ్చని ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ కిచెన్ అమ్మ వీడియోలో కిచెన్. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో, ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఐ మోర్ లవ్ యూ. వీడియోస్. సో, అది నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది.